నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం అందరం కూడా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. హల్లెలూయా. ఇక నా వైపు చూడండి, చదవడం అయిపోయింది. ఇక నా వైపు చూడండి. బైబిల్ క్లియర్గా చెబుతుంది ఏంటో తెలుసా? మనం ఎలా ఉండాలి? దేవునికి విధేయులమై ఉండాలి, వేరుపరచబడిన వారమై ఉండాలి. చాలా మంది ఎలా ఊపుతున్నారు, నెక్స్ట్ ఏంటి అన్నట్టు. నెక్స్ట్ ఏంటి అన్నట్లు చెప్పండి. పగలైతే మీ ముసుగుల్లో మీరు కళ్ళు తెరిచారా కళ్ళు మూసారో తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలియదు. చక్కగా మనసు పడకుండా ఎంత కవరింగ్లో దేవుడు మీకు ధన్యత ఇచ్చాడు. మా చూడండి, చెప్దాం. విధేయత, వేరుపరచబడిన అనుభవం, వాక్యానం. ఇవి లేకపోతే దేవుని ఎదుట లోపంతో ఉన్నవారు. ఈ లోపాల వలన సాతానుగాడికి లాభం, ఫలం ఎక్కువైపోతుంది. కానీ దేవుని మహిమపరచి ఆరాధించి సాక్షులుగా బ్రతకవలసిన మనం మళ్ళీ సెటరేట్ అవ్వాలంటే ఉపవాసం ద్వారానే రావాలి. వాళ్ళు అలా చేశారు. ఈరోజు ఎవరికైనా కానీ అదే రూల్. ఎందుకంటే వాక్యములో ఆ సత్యాలు పొందుపరచబడినాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉపవాసం ఉండి ప్రత్యేకించుకున్నారు, వాక్యం చదివారు, ఆరాధించారు, ప్రార్థన చేశారు, స్తుతి స్తోత్రాలు చెప్పిన తర్వాత వదిలేలే. మనం ఏమంటో తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత ఎందుకు చేసామో కూడా తెలియకుండా మర్చిపోతూ ఉంటాం. ఆ రోజు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఏమి తీర్మానం, నిబంధన చేశారో అది పేపర్ మీద రాసి పెద్దల దగ్గర తీసుకెళ్లారు. అయ్యా, ఇది మా స్థిరమైన నిబంధన, ఇక నుంచి మేము పొరపాట్లు చేయం అనగానే ఆ పెద్దలందరూ దానికి ముద్రలు వేశారట. అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే ఒట్టిగా ఉపవాసం ఉండడం కాదు, ఆ ఉపవాసములో తీసుకోవలసిన స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఏమన్నాయమ్మా? ఇప్పుడు మొదటి వచనం చదవండి, 10వ అధ్యాయం. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని. అందరూ ఆ మాట బిగ్గరగా చెప్పండి. ఒక స్థిరమైన నిబంధన. బిగ్గరగా. ఎందుకు బైబిల్ ఆ మాట ఉందో తెలుసా? మన నిర్ణయాలు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే కొంతమంది నిర్ణయాలు పోతాయి. ఇంటికి వెళ్ళేలోపు కొంతమంది నిర్ణయాలు మర్చిపోతారు. ఎక్కడైతే తీసుకుంటాం కన్నీళ్లతో తీసుకుంటాం, మధ్యలోనే ఎగిరిపోతూ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నామో అది గుర్తుండాలా. ఏ నిర్ణయము మీద నిలబడ్డామో అది మన సంఘానికి తెలియాలా. ఆ సంఘానికి నేనేదో ఒకటి, చాలా మంది ఏమంటారు తెలుసా? నేను ఒకటి మనసులో అనుకున్నాలే, నువ్వేమనుకున్నావో అది నిబంధన స్థిరపరచబడినట్లుగా నీ నాయకుల యొద్దకు వెళ్ళి, అయ్యా, ఇది నా కమిట్మెంట్, ఇది నా సమర్పణ, ఇది నా నిబంధన, నాలో మార్పు కొరకై దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను తీసుకున్న నిబంధన ఇది. ఇక నుంచి వెనకకు వెళ్ళను. దయచేసి నన్ను భవిష్యత్తులో హెచ్చరిక చేయడానికి, ఈ నిబంధనలు స్థిరంగా నిలబడడానికి మీరు నాకు ప్రయోజకులుగా ఉండాలన్న తీర్మానంలోనికి మీరు తీసుకురాబడ్డారు. స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చూద్దాం. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. స్థిరమైన నిబంధన. ఆ మాటను మరలా ఒక మాట. ఒక స్థిరమైన నిబంధన చేసుకొని, స్థిరమైన నిబంధన చేసుకొని. ఈరోజు ఈ కూడికలలో మన జీవితాల్లో ఒక నిబంధన కలిగిన జీవితం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం నిబంధన జనులం. భక్తుడైన రాజ్బాబు గారు రాసిన పాట, నిజంగా అలాంటి పాటలు వదిలేసాం. ఉదయకాల సమయంలో దైవ సేవకులు వాక్యం చెప్తూ ఏ పాటలు పాడుకోవాలి? ఆత్మ సంబంధమైన పాటలు. చెప్పండి, ఏ పాటలు? అన్నీ ఆత్మ సంబంధమైన పాటలు కాదు. మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా పాడుకునే పాటల్లో కొన్ని అన్నీ ఆత్మ సంబంధమైనవి కాదు. అందుకే ఏది పాడాలో ఏది పాడుకోవాలో మనకు తగిన నిర్ణయం. ఆత్మ సంబంధమైన పాటలను సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామో తెలుసా? పాడడానికి అసలు అర్థం లేనటువంటి పాటలను తీసుకొచ్చి పాడుతూ ఉంటాం. ఏంటంటే నాకు నచ్చింది. నువ్వు పాడడం ద్వారా సంఘానికి ఏమైనా ఉపయోగమా? నీకేమైనా ఉపయోగమా? పాట జీవితాలను కదిలిస్తుంది. స్తోత్రం. ఆ పాట ఆరాధన దేవునికి మార్గం సరళం చేస్తుంది. ఇదే మనం నేర్చుకుంటూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. అందుకే అందరూ కలిసి ఒక స్థిరమైన నిబంధన. అందరూ చెప్పండి.
నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి వైపు తిరిగి వాళ్ళ వైపు చూస్తూ ఒక స్థిరమైన నిబంధన కలిగి ఉందాం. దగ్గరగా నిబంధన జనులు నిరీక్షణ ధనులం ఘనుడగు సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మాకాహారం, వాక్యమే మాకాహారం. ప్రార్థనే మా న్యాయము, అనుదినము మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం. హల్లెలూయా. ఎవరమండి మనం? నిబంధనను విడిచి బ్రతికితే ప్రభువు నామం అవమానింపబడుతుంది. అందుకే బైబిల్ ఏమని తెలుసా? మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య ఉన్న మనం ఈ స్పృహ లేకుండా బ్రతుకుతా ఉన్నాం. అందుకే జీవితంలో ఒక స్థిరమైన నిబంధన కలిగి ఉండాలి ప్రభు ఎదుట. ఏదో ఆషామాషికి భక్తి చేయకూడదు, వచ్చిపోయే వారిలాగా ఉండకూడదు, ఏమాత్రం భారం బాధ్యత లేని వారికి ఉండకూడదు. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నిబంధన కలిగిన జనులంగా ముందు కొనసాగాలి. స్తోత్రం. వాళ్ళు చేసుకున్న నిర్ణయాలు, నిబంధనలో ఒక 7 నిర్ణయాలు చేసుకున్నారు. చెప్పండి, నిబంధన క్రింద ఏం చేశారు? 7 నిర్ణయాలు. ఆ 7 నిర్ణయాలను కలిపి ఒక నిబంధనగా చేశారు. ఈరోజు సంఘానికి నేను అనుకుంటాను, ఇలాంటి నిబంధన అనుభవాల్లో మనం కూడా ఖచ్చితమైన ఆలోచనలు కలిగి ఉంటే సంఘం వర్ధిల్లడం ప్రారంభిస్తుంది, కుటుంబాలు బాగుపడడం ప్రారంభిస్తాయి. స్తోత్రం కలుగును గాక. చూద్దాం వారు చేసుకున్న నిర్ణయాల్లో ఒక స్థిరమైన నిబంధన అన్నాం కదా. జస్ట్ ఈరోజు వాళ్ళ నిర్ణయాలు ఏంటో మీ ముందు పెట్టేసేసి నేను ముగించేస్తాను. ఆ తర్వాత దైవజనులు ఆ మాటలను మనకు తన సందేశాన్ని మనకు అందిస్తారు. చదువుదాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. మీరు తీరిక సమయాల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే 9వ అధ్యాయం 10వ అధ్యాయం బాగా చదవండి. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం మీరు చదువుతూ ఉంటే అందులో ఉదయకాల సమయంలోనూ ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి విషయాలు అనేకమైన అందులోనూ చూస్తాం. వారు ఒక స్థిరమైన నిబంధన పేపర్ మీద రాశారు, పెద్దలు దానికి ఆమోద ముద్ర వేశారు. ఆ నిబంధన కింద వారు నిర్ణయాలు చేసుకున్న ఒక 7 నిర్ణయాలు మేము ముందు పెడతారు. ఈరోజు ఆ నిర్ణయాలతో మీ సంఘము కట్టబడాలి. దేవుని ఆలోచనలను గుర్తెరిగి రాజీ పడకుండా దేవునికి మహిమకరంగా జీవించుదురుగాక. చదవండి 29వ వచనం, క్షమించండి 30వ వచనం నుండి. 30వ వచనం మొదటి మాట, వాళ్ళు చేసుకున్న మొదటి నిర్ణయం ఏంటో చూడండి. 30, 31 వచనాలు. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములోనో గాని వాటిని కొనకుందుమనియు. 7వ సంవత్సరమును విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. చెప్పండి అందరూ బిగ్గరగా. మీకు బైబిల్ ఉంటే, పెన్నులు ఉంటే నిర్ణయించుకుంటే మన దగ్గర 1వ నంబర్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు నిబంధన క్రింద, దేవుని యోధుడు చేసిన నిబంధన క్రింద 7 నిర్ణయాలు చేసుకున్నారు.
వాటిలో మొదటి నిర్ణయం, తల్లిదండ్రులారా, యవనస్తులారా, ఈ అంచె దినాలలో ఈ నిర్ణయం క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో లేకపోవటం చేత సంఘము బలహీనమైన సంఘంగా లోకానికి కనబడుతూ ఉన్నది. సంఘము బలహీనమైనటువంటి సంఘంగా కనబడుతూ ఉన్నది. సరైన నిర్ణయాలు లేవు. మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకుని ఒప్పిదం చేస్తున్నా కానీ అప్పుడెప్పుడో రక్షణ లేనప్పుడు ఏదో తూతూ మంత్రంగా చేసే పెళ్లి ప్రమాణాల వలె ఈ రోజు కూడా బాప్తిసాల దగ్గర ఆ ప్రమాణాలు అలానే చేస్తున్నారు. ఒక 2-3 వారాలు ఖచ్చితంగా ఉంటున్నారేమో, ఒక నెల అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఏముందలే ఇదంతా కలిసిపోతున్నారు. ఖచ్చితమైన నిబంధన లేదు, ఖచ్చితమైన నిర్ణయాలు లేవు. అందుకే బలహీనమైనటువంటి క్రైస్తవ సమాజం అనేక చోట్ల కనబడుతున్నది. కానీ కొన్ని చోట్ల బలమైన బిడ్డలు ఉన్నారు. కొన్ని చోట్ల బలమైన నిర్ణయాలతో లోకం ఎటు పోని, నేను నష్టపోని, ఎన్ని అవమానాలు రాని, చేసుకున్న నిర్ణయాన్ని తప్పను అనేటువంటి విశ్వాసులు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. స్తోత్రం. వారిలో నువ్వు కూడా ఒకడు కావాలి, వారిలో మీరు కూడా ఒకరు కావాలి. మొట్టమొదటి నిర్ణయం ఏంటో తెలుసా? మా పిల్లలను అన్యజనులకు వివాహానికి ఇవ్వము. అంటే దాని అర్థం విశ్వాసిని పెండ్లాడాల. ఇది నూతన నిబంధనలో రాయబడినటువంటి అనుభవాలు పాత నిబంధనలో కూడా ఉన్నవి. 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చదువుతాం, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడా, పొత్తెక్కడా. విశ్వాసి ఎలా చేయగలం మనం? ఈ విశ్వాసి రక్షించబడి ప్రభుతో నడుస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత మన కుటుంబ సభ్యులు వాళ్ళని ఒప్పించి, ఇంతకంటే మంచి సంబంధం ఏది? రక్షణ లేని సంబంధం. మనం అనుకుంటాం, ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెబుతుంది, ఆ నిర్ణయాలు విశ్వాసిగా బాప్తిసం తీసుకున్న నీ జీవితంలో కలగకపోతే దేవుని కొరకు బ్రతకలేవు, సంఘంలో నీ సాక్ష్యం కనబడదు. అందుకే జాగ్రత్తగా ఈ మాటలు. మొదటి నిర్ణయం ఆ 31వ వచనములో చివరిలో ఉంటుంది నిర్ణయం. అక్కడ 1వ నెంబర్ వేసుకోండి. మొదటి నిర్ణయం. ఆ మొదటి నిర్ణయంలో నా పిల్లలను అన్యులకు నేనివ్వను, అవిశ్వాసులైన పిల్లలను నా ఇంటికి తేను. క్రైస్తవ వివాహ చట్టం అనేది ఉన్నది. 1872. మీకు అవసరమైతే ఎవరైనా చదువుకోవచ్చు దాన్ని, ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే. అందులో ఖచ్చితంగా ఉన్నది, విశ్వాసులను పెండ్లాడాలి. అదే పరిశుద్ధ వివాహం. పేరుకు పరిశుద్ధ వివాహం అంటాం. జరిగే దరిద్రం అంతా చూస్తే నెత్తి నొప్పి జరిగే తతందం అంట. పరిశుద్ధ వివాహం అన్ని ఆచారాలే. అన్ని ఆచారాలే. యేసు రక్తంలో నువ్వు అడగబడలేదా? ప్రభు నీ కొరకు చిందించిన రక్తం, ఆ ప్రేమ వాత్సల్యత నీకు అర్థం కాలేదా? ఆచారాల మధ్య నీ వివాహమును కొనసాగించుకోవడానికి ఏమాత్రం భయం లేకుండా ఉంటున్నావా? మనుషుల కోసమా నువ్వు భక్తి చేసేది? సంఘాల్లో ఈ సిన్సియారిటీ పోయింది. సంఘాల్లో ఒకరోజు భార్య అంటుంది, మీరు చాలా అమాయకులండి, ఎక్కడికి వెళ్ళినా ఎలా మాట్లాడాలో నీకు తెలియదు అన్నది భార్య. భర్త ఏమన్నాడు తెలుసా? ఈ సంగతి ఎప్పుడు మీ నాన్నకు తెలిసిపోయింది, నేను అమాయకున్నాను, అందుకే నిన్నిచ్చి చేశాడు నాకు అన్నాడు. నిజమే. చాలా పర్యాలు అంటాం, పై రూపాన్ని చూస్తాం. అందుకే వివాహాలకు వచ్చిన తర్వాత బాగా వినండి జాగ్రత్తగా, అర్థం కాకపోతే మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పించుకోండి. పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత ఏం చూస్తామో తెలుసా? ABCD లెక్కలో చెప్తాను ఇది. ఏజ్ చూస్తారు, వయస్సు. మంచిదే కదా, ముసలోడికి చిన్నపిల్లలు ఏం కదా. 2 B బ్యూటీ, అందం. తెల్లగా ఉండాలా, జడ మోకాళ్ళకి వెనక తగలాల. వీడు ఆయిల్ వనలేక సత్తాడు వీడు. ఆ జుట్టును ఒక్కొక్కసారి పొరపాటున అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి, అండి నా చేతులు నొప్పొస్తున్నాయి, కొంచెం జడ దూవి తలైవా, ఏంటిది తల దూవి జడైవా అన్నదనుకోండి, వీడు బతికి అయిపోయినట్టే. వాడు ఒక రోజు పెళ్లి చూపులకు వచ్చినాడు. వాళ్ళు ఏం చేసినారు? సవరం వేసినారు. ఎవరికి? అమ్మాయికి. సవరం ఎత్తి ఆడు ఆ మొహం చోట్ల జడేసి వస్తున్నాడు వాడు. నిజంగా జరిగింది. ఊరు పేరు కూడా చెబుతా, పేరు చెప్పు, నరసీపట్నం. జడనే చూశాడు. ఇక నా అమ్మాయి నాకు నచ్చింది అన్నాడు. ఎందుకంటే వాడికి జడ అంటే పిచ్చి. జడని ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావు జడని? నాకు జడే ముఖ్యం. తీరా అయ్యగారు పెళ్లి కూడా అయిపోయింది. పెళ్ళిళ్ళు కూడా ఏమంటారు? సూపర్, మీకు తెలిసిపోయింది బాగా.
పెళ్ళిలో కూడా అదే కదా. అంత అయిపోయిన తర్వాత ఒకరోజు మొదటి రోజు ఏదో ఉంటుంది కదా, ఆ రోజు అసలు బండారం బయటపడింది. నాకు వద్దని కూర్చున్నాడు. వీళ్ళు నన్ను మోసం చేసినారు, నేను జడను చూసే చేసుకున్నా, నాకు వద్దని కూర్చున్నాడు. పెద్దలు వెళ్ళిపోయా, జడ ఏం చేసుకుంటావురా? చాలా మందికి పెళ్ళిళ్ళైన తర్వాత ఊడిపోతుంది జుట్టు. శాశ్వతం కదరా, అమ్మాయి శాతం బంగారం లాగా ఉందరా. ఇంకొకటి ఏమన్నాడు తెలుసు, మొత్తం బంగారం లాగా ఉందరా, చేసుకున్నావు కదరా, అరే అట్ట అనకరా అని. ఈ రోజుల్లో చాలా మంది అలానే నడవడం ప్రారంభిస్తున్నాం. బి అంటే బ్యూటీ, అందాన్ని చూస్తున్నాం. సి అంటే క్యాస్ట్, ప్రభుని నమ్ముకున్న ఈ దరిద్రత బాటలా. మనోళ్ళేనా? ఏందో మనోళ్ళు ఏముందో, మనోళ్ళేనా? సి క్యాస్ట్ చూస్తున్నారు. డి డౌరీ, కట్నం అడుగుతున్నారు. తర్వాత ఈ ఎకనామికల్ స్టేటస్, ఆర్థికపరమైన, ఇంటి దగ్గర ఎంత ఉందంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా అని చూస్తారు. తర్వాత ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. ఇవి చూసి ఆగిపోతున్నారు. డబ్బా బ్రహ్మాండమైన సంబంధం. తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? జీ గాడ్స్ విల్ అనేది తెలుసుకోలేకపోతుంది. గాడ్, దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. అన్ని బాగున్నాయి, వయసులో ఉన్నది మంచిగా, ఈడు చూడు బాగున్నది, అందంగా ఉన్నది, మన క్యాస్టే, కట్నం బాగా ఇస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎకనామికల్ స్టేటస్, ఆర్థికపరమైన భూములు, వ్యాపారాలు మస్తున్నాయి, నేను ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు సెటిల్ అయిపోవడమే. చివరిదాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళది కూడా నిండైన కుటుంబం. ఇవి చూస్తున్నారు, కానీ జీ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆగిపోతున్నారు. ఈరోజు పెళ్ళిళ్ళు అట్లా అవుతున్నాయి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. వారు నిర్ణయం చేసుకున్న వాటిలో మొదటి నిర్ణయం ఏంటో తెలుసా? ఖచ్చితంగా మా పిల్లలను అవిశ్వాసులకు ఇవ్వము. స్తోత్రం. తల్లిదండ్రులారా, మీరు బాగా గమనించాలని మనం చేస్తున్నాను. బైబిల్లో అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. బైబిల్లో శాంసన్ అనే ఆయన మనం చూస్తాం. ఆయన బలం గురించే తెలుసు, ఆయన ఏషాల గురించి కొంచెం మనం ఆలోచన పెట్టుకుంటూ ఉంటే, ఓ రోజు వెళ్ళాడు, ఆత్మ ఆయన మీద ఉన్నది. వెళ్ళి ఫిలిస్తే దేశం అని చూస్తూ ఒక అమ్మాయిని చూశాడు. ఫస్ట్ లుక్ ఏమంటారు దాన్ని? మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆమెకి ఇష్టం లేదు, వీడికి అనవసరం. కానీ ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? తీసుకొచ్చి అమ్మోళ్ళకి చెప్పాడు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఇష్టపడితే వాళ్ళకి చెప్పం, సీక్రెట్గా గోడ చాటుకి వెళ్ళి మన వ్యవహారాలన్నీ ఇలా నడుస్తూ ఉంటాయి. ఇది శాంసన్ చెప్పింది ఏంటో తెలుసా? తీసుకెళ్ళి వాళ్ళని చోట అమ్మాయిని చూసినా, అమ్మాయికి నచ్చింది, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆమెను ఇచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, ఏమన్నారు తెలుసా? నా బాబే అంతంతంగా ఉందరా, ఆస్తుందా అని అడగలే. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏరా, ఇశ్రాయేలీలలో కన్యకలు లేరనా, స్త్రీలు లేరనా, అన్నిలో పిల్లల్ని తీసుకొచ్చేస్తానంటో మేము ఒప్పుకోం. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు చెప్పేవాళ్ళు. చూసిరాగానే తల్లిదండ్రులతో మాట్లాడే పిల్లలు లేరు. పిల్లలు ఒకవేళ పొరపాటున చెబితే, రే నువ్వు విశ్వాసివి, మందిరానికి వెళ్ళేవాళ్ళం, అవిశ్వాసుల జోలికి మనం వెళ్ళవద్దు. ఎప్పుడో మారుతాడు, మన భక్తే ఏమంటాం, అంత మాత్రం మన భక్తి, ఈ భక్తితోనంట పెళ్లి చేసుకున్నాడు మార్చేస్తారట. మన భక్తే అంట 2 రోజులు గట్టిగా ప్రార్థన చేసామంటే 20 రోజులు అసలు ప్రార్థన మొహం కూడా చూడం. ఎందుకంటే ఈరోజు వాక్యం విని రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మర్చిపోయే పద్ధతి మనది. అలాంటిది మనం పెళ్ళైన తర్వాత మార్చుకోవచ్చు కదా. ఎంతమంది మారారు చెప్పండి? ఎంతమంది మారారు? అందుకే వాళ్ళు తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయం, మా పిల్లలను, చెప్పండి అందరూ కూడా, మా పిల్లలను అవిశ్వాసులకు ఇవ్వము, అవిశ్వాసులను మా పిల్లలకు జత చేయము. స్తోత్రం కలుగును గాక. రాత్రికాల సమయంలో ఏదో వాక్య ధ్యానం అనుకుంటున్నా కానీ ఈరోజు మీ హృదయాల్లో దేవుడు ఒక నిబంధన క్రిందకు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం. ఒక నిబంధన క్రిందకు, ఈ దీపస్తంభములో ఉండి ఖచ్చితమైన నిర్ణయాల మధ్య నడిపింపగలిగిన వారు, నడిపించేవారు, ఖచ్చితమైన నిర్ణయాలు, విశ్వాసులమైన మీరు, ప్రభు బలలో చేయి వేసే మీరందరూ కూడా ఖచ్చితమైన నిర్ణయాలు. అప్పటికొచ్చేసి ఏదో పై చూసి వెళ్ళకండి. వాక్యము ఏదైతే ఉన్నదో, ఈరోజు వాళ్ళు ఉపవాసం ఉండి మేము తప్పు చేసాం, మేమే దుర్మార్గులం అయ్యామని ఎందుకు ఒప్పుకున్నారో? రాంగ్ మ్యారేజెస్ వారిలో జరిగాయి, తప్పు వివాహాలు జరిగాయి. దేవుని వాక్యము యుద్ధ నిబంధన చేయబడిన వాడు నిబంధన లేని జనులను వివాహం ఆడి తప్పు చేశాడు. ఇంకొక విషయం తెలుసా? సంఘానికి కుటుంబాలకు లింక్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘమైనా బలంగా తయారవ్వాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ కుటుంబం అన్నిలతో మిక్స్ అయిపోయి ఆచారాలతో ఉంటే సంఘం కూడా అలానే ఉంటుంది.
అందుకే వివాహ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. అయిపోయిన పెళ్ళిళ్ళకి ఏం చేయలేము, అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలోనే జాగ్రత్త పడండి. స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన ఏమంటే ఇలానే వింటూ 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 ఉన్నాడు. ఎవరో ప్రసంగం చెబుతూ ఉంటే ఆయన వచ్చి చెప్పాడంట, అబ్బా ఏం ప్రసంగం చెప్పారండి, నాకు తెలియక అవిశ్వాసం చేసుకున్నాను, మీ ప్రసంగంతో నాకు మార్మన్స్ వచ్చింది, ఆమెకి విడాకులు ఇచ్చి ఇప్పుడు కొత్త మ్యారేజ్ చేసుకుంటా. అలాంటి పిచ్చి పనులు చేయకండి. సో వివాహం సంఘానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అందుకే సంఘములో వివాహాలు ఎవరికైనా జరిపిస్తూ ఉంటే సేవకులు ఖచ్చితమైన నిర్ణయాల మధ్య ఉండాలి. అది పరిశుద్ధ వివాహం అని పత్రిక వరకే కాదు, కనబడాలి వివాహంలో పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరికి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా వివాహాలు ఎందుకు అలా ఉండాలి తెలుసు? ఒక మాట చెప్తుందా, కూర పాడైంది అనుకో, ఎవరు పాత కాలంలో చదివిన ఒక సామెత, కూర పాడైతే మరి ఇంకో కూర వండుకోవచ్చు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు, పంట పోయింది అనుకోండి, ఇంకొక పంట, జంట పోతే, జంట పాడైపోతే బతుకంత నష్టం. కూర పాడైతే ఇంకొక కూర వండుకుని తినొచ్చు. ఈ సంవత్సరం పంట పండకపోతే వచ్చే సంవత్సరం కూడా పంట పండించుకోవచ్చు. జంట పాడైతే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? జంట దగ్గర మనం అసలు ఎందుకు దేవుడు అయినట్టు ఆ అమ్మాయిరా నీకు అంటాడు, ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అంటాడు. ఇట్లా ఒక పెళ్ళి అయింది, సంవత్సరం అయ్యేసరికి దాదాపుగా 40-50 తులాలు బంగారం పెట్టారు ఒకే అమ్మాయి. 6 సంవత్సరాలు 50 తులాలు ఎత్తుకుపోయాడు, మొత్తం ఎత్తుకుపోయాడు. ఆ సంబంధం చూసింది ఎవరు? ఈ అమ్మాయి తాతగారు. నా మనవరాలకి నేను అసలు బంగారం లాంటి సంబంధం చూడాలని. ఇప్పుడు అందరు మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏం తాత మీ మనవరాలు కంటే అంటే, ఆడు పైకి బాగానే ఉన్నాడు రా, లోపల ఎంత షడ్డోడు అని నేను చూసి వచ్చానా అన్నాడట. మరి చూడనుడు నీకెందుకు రా పెత్తనం? చూసినవాడు ఆయన కదా, చూసేవాడు ఆయన కదా, ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్గా ఇది అవునా కాదని చెప్తాడు కదా. అలా గైడెన్స్ పొందిన వారు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు కదా. ఎలియాజరు తనకు యజమానుడైనటువంటి కుమారుడికి పెళ్లి కుమార్తెను తీసుకురావడంలో ప్రార్థన మీద ఆధారపడితే ఎప్పుడన్నా మోకరించి నీ పిల్లల కోసం ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన లేకపోవడం చేత ఏదో ఒక వివాహం అని కట్టిపడేసేసి వాళ్ళకి శృతి గలగా ఎద్దుకి గాడికి వేసినట్టు వాళ్ళు ఎదురుకు మూడెత్తి ఏడ ఉంటుందిరా శృతి నాయన. అందుకే ఈరోజు వివాహ వ్యవస్థ పతనమైపోయింది. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము ఒక నిర్ణయం చేసుకున్నాం, మా పిల్లలను అవిశ్వాసులకి ఇవ్వం, అవిశ్వాసులైన పిల్లలను మా పిల్లలకు తెచ్చుకోము. స్తోత్రం కలుగును గాక. అందరం చెబుదాం హల్లెలూయా. ఆ తర్వాత మిగిలిన మాటలు ఉన్నాయి ఆ 30-31 వచనాల్లో. రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలం ఆరాధన సమయాల్లో, ఆరాధన జరిగే స్థలాలలో వ్యాపార స్థలంగా మేము మార్చము, అక్కడ వస్తువులను కొనం. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. కొన్ని ఆరాధన స్థలాలు అంటే ఆరాధనకి వెళ్ళొచ్చు, అక్కడే షాపింగ్ చేసుకుని రావచ్చు. ఇంటికి అవసరమైనటువంటి బియ్యం, పప్పులు, ఉప్పులు మొత్తం అక్కడే. చర్చి చుట్టూరు బిజినెస్ పెట్టేశారు. బైబిల్లో అది ఎంత తప్పని వ్రాయబడింది. వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, ఏ పరిశుద్ధ దినాన మేము దేన్ని కొనము. కానీ ఇప్పుడు నేను మందిరం చుట్టూ అవి ఏంటో చర్చికి వెళ్ళాలో, ఒక గంట కూర్చోవాలో, తొందరగా వదిలేస్తారు బాబు అని ఆ వాక్యం వినుకోండి. ఇడేం చేస్తాడు? వైట్ పేపర్ తీసుకుని 2 కిలోల కందిపప్పు రాసుకుంటా ఉంటాడు. మనం అనుకుంటాం ఇడు వాక్యం చూస్తుంటే మంచిగా రాసుకుంటున్నాడు అనుకుంటాం మనం. కానీ ఆడు చేసే పని ఏంటో తెలుసా? ఏదో చెప్పింది మర్చిపోయింది, లేకపోతే ఇంటికి తిట్టేస్తుంది. ఈ సరుకులు రాసుకుని ఆమె నాన్నగానే పోయి పక్కనే ఉంటుంది, అక్కడ తినేసేసి ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎన్ని చర్చిలు అట్లా తయారు. సంఘక్రమం కుటుంబ వ్యవస్థతో ప్రారంభమవుతుంది. స్తోత్రం కలుగును గాక. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే సంఘము దెబ్బతింటాడు. అందుకే బలమైన కుటుంబాలు కావాలి. అందుకే మీ సంఘం బలమైన కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. బలమైన కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఇది మొదటి నిర్ణయం. రెండవ నిర్ణయం చూద్దాం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను, ఇది ఒకటి అవసరం కాబట్టి కాస్త స్లోగా చెప్పినాను. చదువుదాం చూడండి. 32-33 వచనాలు. 32-33 వచనాలు. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరం తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటమి, సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్య విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకుంటమి. నిర్ణయం నంబర్ 2. మొదటి నిర్ణయం వివాహ వ్యవస్థ. లోక సంబంధంగా పెళ్ళిళ్ళు మనకు వద్దు. పరిశుద్ధ వివాహాలు చేసుకుంటే సాహసం చేయండి. నీ పెళ్లి చూసి ఇంకోరు ఎవరైనా అరే వీళ్ళు చేసుకున్నట్టు నేను కూడా చేసుకోవాలరా.
ఇప్పుడు క్రైస్తవ పెళ్లిలో డీజేలు, తాగుళ్ళు, తందనాలు ఇచ్చి పేరు మళ్ళా పెళ్లి కాడు మొదలుకొని అన్ని ఆచారాలే కనపడతాయి. అది పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది? అది గమనించాలని మనం చేస్తున్నాను. రెండవ మాట, దేవుని మందిరంలో చాలా పనులు ఉంటాయి. అక్కడ 32, 33 వచనాలు చాలా అమావాస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఈ నూతన నిబంధన సంఘంలో ఇలాంటివి ఏం లేవు. అయితే ఒకటి, దేవుని మందిర పని క్రమంగా జరగడానికి ఆ పనికి అవసరమైన కొంత ధనం కావాలి. ఈరోజు ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. సంఘంలో ఎక్కడికి రావాలి, పాస్టర్ గారు ఏమో మంచిగా మన కొరకు ప్రార్థన చేయాలి, అవసరమైన ఉపవాసం ఉండాలి. మన కానుకలు ఇచ్చేది మాత్రం బయట వాళ్ళు. ఎవరికెత్తాం? మీలో ఎవరిచ్చినట్లేరే, బయట వాళ్ళకి ఇస్తామంట. వాళ్ళ నిర్ణయం ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం 32వ వచనం, మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తం, అందరూ చెప్పండి, దేవుని మందిరపు, బిగ్గరగా, ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన. ప్రతి సంవత్సరానికి ఇంత కావాలి అని ఆ రోజు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అంటే సాతాను గడి ఎజెండా ఏంటో తెలుసా? మనం రాంగ్ పనులు చేసామనుకోండి, దేవునికి మందిరానికి దూరం అయిపోతాం. దేవునికి మందిరానికి దూరం అయిపోయింది, మందిర సేవ ఆగిపోతుంది. ఎందుకంటే మనం రాంగ్ కదా, సమర్పణ ఇవ్వం కదా. దేవుడి దగ్గర తెచ్చుకునేటప్పుడు మస్తు తెచ్చుకుంటాం, దేవుడికి ఇచ్చేటప్పుడు చేతులు రావు చాలా మందికి. చేతులు రావు. పోనీ వచ్చినవి చాలా జాగ్రత్తగా అకౌంటబుల్గా సేవకులు కూడా చాలా మంది తప్పటడుగులు వేస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చే ప్రతిదీ, సంఘములో నుండి విశ్వాసులు తెచ్చే ప్రతి దానికి సేవకుడి దగ్గర ఖచ్చితమైన లెక్క ఉండాలా, ఖచ్చితమైనటువంటి లెక్క ఉండాలా. లేదంటే ఆయన అపనమ్మకస్తుడే. ఎందుకంటే బైబిల్ క్లియర్గా చూద్దాం, మందిర సేవ ఇలా క్రమంగా జరుగుతున్నదని నాలాంటి వాడికి నీలాంటి వాడికి ఎవరు చూపించినప్పుడు, ఓహో మన మనీ వ్యర్థం కావడం లేదు, ఇది దేవుని పని కొరకు వినియోగింపబడుతున్నదని మరలా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారు. అందుకే ఈ నిర్ణయం మన జీవితాల్లో ఉండాలి. స్తోత్రం. దేవుని మందిర సేవ. మొదటి, కుటుంబ వ్యవస్థ. లోక సంబంధంగా పెళ్లిళ్ళు వద్దు, పరిశుద్ధమైన వివాహాలు. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, యవనస్తుల తల్లిదండ్రులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూడండి. ఆకర్షణలకు లోబడకండి, ప్రభువుకు లోబడండి. నీవు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తుంటే నీ కొరకు ఎక్కడో నీ వరుణ్ణి సిద్ధపరిచాడు. స్తోత్రం. నీ వధువు నీకు ఎక్కడో సిద్ధపరిచాడు. అది దేవుడు నీకు బయలుపరిచే వరకు కాస్త ఓపిక పట్టాడు. నువ్వు వెనుకున్న వాళ్ళు నీ ఏమంటారో తెలిసి జుట్టు పెట్టేసుకుంటారు. దేవుడిస్తే ఆ ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ చాలా సంతోషంగా ఉంటుంది. ఇది రెండవది. మొదటిది వివాహం, రెండవది మందిర సేవ. వివాహం, మంచి వివాహాలు చేసుకోండి. ఇప్పటి నుంచి యవనస్తులు ప్రార్థన చేయండి, తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. మంచి వివాహాలు కావాలి. ఈ రోజుల్లో అనిపిస్తుంది అమ్మాయి ఎవరున్నారు అని. ఏలియా కూడా అనుకున్నాడు నేను ఒక్కడే అని. కానీ ఏలియాకి తెలియకుండా ఎంతమంది ఉన్నారని దేవుడు చెప్పాడు? 7,000 మంది. ఏం అవసరం లేదు, లోకం ఏం కొట్టుకోలేదు. విశ్వాసులు ఎక్కడొక్కడ ఉన్నారు, మన కొరకు తీసుకురాబడతారు. స్తోత్రం. ఏడు సప్పబడ్డారు. చలి ఎక్కువైతే వణుకొచ్చి పెద్ద గర్వాలు కానీ ఆగిపోయారండి. హల్లెలూయా. ఇది రెండో నిర్ణయం. మూడో నిర్ణయం చూడండి త్వరగా. 34వ వచనం, మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరమును నిర్ణయించుకునే కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్లు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోనూ, లేవీయులలోనూ, జనులలోనూ కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటేమి. స్తోత్రం. మూడవ నిర్ణయం ఇది. దేవుని మందిరంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడప్పుడు తమ వంతుల ప్రకారం ఏమి ఇవ్వాలో ఒక విధంగా అర్పణ అన్నాడు. మనం ఏమంటామంటే మందిరాల్లో కుటుంబాలుగా పనులు చేయాలి. వంతులు ఉంటాయి. భోజనాలు వండేటప్పుడు వంతులు ఉండాలి. మేము విన్నాము, ప్రతి వారం మీకు ప్రేమ విందు ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒకళ్ళ మీద భారం కాకుండా తొందరగా లేవాలి, గ్రూపులు లేవాలి, వంతుల ప్రకారం చేయాలి. వాళ్ళు వండుతూ ఉంటే మనం తినేసిపోయే రకాలుగా ఉండకూడదు. పాత్రలు గడగాలి. ఎప్పుడు ఒకళ్ళే కాదు, మిగిలిన వాళ్ళందరూ ఇంటి దగ్గర గడగరా? దేవుని మందిరంలో మీ ఇంటి దగ్గర కంటే ఎక్కువ కడగాలి. ఏదో పనైనా, ఏదో కొంత పని అయినా వచ్చినప్పుడు చేసిపోవాలి. కొరింథీ పత్రికలో ఉంటుంది, స్టెఫెను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారు. స్తోత్రం. చదువుతారు ఒకసారి ఆ మాట. ఎక్కడ? మొదటి కొరింథీ
16వ అధ్యాయము 15వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫనీ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. స్తోత్రం. మందిరంలో కుటుంబాలుగా స్టెఫనీ ఇంటి వారు, మరి నీ ఇంటి వాళ్ళు వంతుల చొప్పున ఒకరే కాదు, సంఘములో అందరూ కూడా అదే, దాన్నే సంఘం అంటాం. ఎప్పుడు ఒకళ్ళు ఈడ్చేవాళ్ళు కదా దాని సంఘం అన్నాం. అందరూ బాధ్యతలు పంచుకోవాలి, అందరూ మీ తలాంతులను ఉపయోగించాలి. స్టెఫనీ ఇంటి వారు చూడండి, ఎవరికి పరిచర్య చేయడానికి తమ తాము అప్పగించుకున్నారు? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి. స్తోత్రం కలుగును గాక. అందరూ చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. తర్వాత 4వ నిర్ణయం, 4వదేనమ్మా, 35వ వచనం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. 4వ నిర్ణయం చాలా జాగ్రత్త చూడండి. ఖచ్చితంగా దేవుని మందిరం విషయంలో విశ్వాసులమైన మనం ఈ స్పృహలోనే వెళ్ళాలి. నేను ఎక్కువ వివరించట్లేదు, నిర్ణయాలు నేను ఎందుకు చెబుతుంటే తర్వాత మీరు చదువుకొని జాగ్రత్తగా వాటిని ఫాలో అవుతూ మందిరంలో ఉపయోగకరమైన పాత్రలుగా వర్ధిల్లాలి. ఇక 5వ నిర్ణయం 36వ వచనం. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటాం. చూసారా, ప్రథమ ఫలం, ప్రథమ సంతానాన్ని ఆ రోజుల్లో వాళ్ళట తీసుకొచ్చి యాజకులకు అప్పగించారు. మా పిల్లలను కూడా మీ పనిలో, దేవుని పని కొరకు ఏమైనా ఉపయోగపడతారో చూడండి, మందిర పనికి ఏమైనా ఉపయోగపడతారో చూడండి. ఆదివారం ఉదయం లేకగానే తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలను అలసిపోయాడు, ఏం చేశాడు, రాత్రి అంతా ముసుకేసుకుని అటు ఫోన్ చూసుకుంటా కాలం గడిపాడు. పొద్దున్నే లేపి, రే పోయి మందిరంలో పని చేసిరపో, దేవుని మందిరంలో పని చేసిరపో. మన పిల్లలు దేవుని మందిరములో పనివారిగా, పరిచారకులుగా, ఉపయోగకరమైన వారి వారి తలాంతులను మందిర క్షేమము కొరకు ఉపయోగించే వారిగా నిర్ణయం మనకు ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, మందిరంలో మా పిల్లలు ఏమన్నా పనివాళ్ళ? అందరూ సేవకులు పిల్లలైనా విశ్వాసుల పిల్లలైనా అందరూ పనులు చేయాలి, అందరూ సమన్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరికి చూద్దాం హల్లెలూయా. ఇంకొక నిర్ణయం 37వ వచనం. 37వ వచనం. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలో సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను ప్రతి పట్టణములో ఉన్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటేమి. స్తోత్రం. 10%, 10వ భాగం, దశమ భాగం. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు లేచినారు, ఏడున్నదండి అని. సువార్తలు మీరు చదివితే యేసుప్రభు అంటాడు, మరి బాబు మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారు, న్యాయాన్ని కనికరాన్ని చేయడం మర్చిపోయారు, వాటిని మానకుండా వీటిని కూడా చేయాలరా అని చెప్పాడు. స్తోత్రం. వాటిని మానకుండా అంటే వేటిని మానకూడదు? దశమ భాగాన్ని మానకూడదు. మందిరానికి రావాల్సింది రావాలా, లేవీయులనుగా దేవుని సేవకులు చేతిలో పడాల్సింది పడాలా. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసు, జస్ట్ వచ్చిపోయేవాళ్ళుగా. ఎందుకు? వాళ్ళ బాగా లావు అయిపోతారు. దేవుని పని చేసే వాళ్ళని చూసి మనం వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకోకూడదు. దైవజనులు చెప్తూ బయటకు నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, ఆ ఆలోచన నీ మనసులోకి వచ్చినా ఆ దేవుని ఎదుడు దుర్మార్గంగా మనం నచ్చినట్లే మనసులో కూడా రానికూడదు. న్యాయంగా, నమ్మకంగా నువ్వు తేవలసింది మందిరానికి, సేవకుడి చేతిలో పడాల్సింది వాళ్ళ చేతిలో పడేలాగా నీ నిర్ణయం ఈరోజు జరుగునుగాక. అందరం చూద్దాం హల్లెలూయా. ఇక ఆఖరిది అనగా 7వ 38వ వచనం. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు 10వ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోకి తీసుకుని రావాలి అని నిర్ణయించుకుంటుంది. దేవుని మందిరంలో ఖజానాలో ఎప్పుడు కూడా కొరత ఉండకూడదు. దేవుని పని జరుగుతున్నదంటే చాలా చోట్ల మనం చేసేదంటే తెలుసా, ఒక మీటింగ్ పెట్టారంటే కొరత ఉండకూడదు, అప్పుల పాలయ్యి అసలు మీటింగ్లు పెట్టకూడదు. ఇది ఒకటి నేర్చుకోండి. మందిరంలో ఉన్న మనమే జరుగుతున్న దైవ కార్యానికి సహకరించే వారిలాగా ఉండాలా. స్తోత్రం కలుగును గాక. అందరం చూద్దాం హల్లెలూయా.
ఇప్పుడు ఈ లేవీయులే వారి దగ్గరకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని తీసుకుపోయి ఖజానాలో వేసేస్తున్నారు. బాగా ఈ మాటలను దయచేసి అర్థం చేసుకున్నా. అనగా సంఘములో ప్రతి ఒక్కరు నిర్ణయించిన మందిరంలో ఈ 7 నిర్ణయాలు చూడండి, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు శత్రు చేతికి ఎందుకు అప్పగింపబడ్డారు? నిర్లక్ష్యం లేదా వారి యొక్క ఆత్మీయ జీవితం సరిగా లేకపోవడం చేత. దేవుడు మరలా వాళ్ళకి రప్పించినప్పుడు వాళ్ళ పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటి? నేను చేసిన తప్పులు ఏంటంటే పెళ్ళిళ్ళు సరిగా చేసుకోలేదు, దేవుని మందిరం విషయంలో నమ్మకంగా లేవు, సేవకుల విషయంలో నమ్మకంగా లేవు. ఈ 3 తప్పులను బట్టే మనము పతనం అయిపోతున్నాం. తెలియకుండానే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాం. అందుకే మందిరానికి కుటుంబాలకు లింక్ ఉన్నది. మందిరంలో కుటుంబాలు, అందుకే కుటుంబాల గురించిన ప్రార్థనలు కూడా ఎక్కువ పెట్టాలా. భార్యాభర్తలు పిల్లలు ఎలా ఉన్నారో వారి ఆత్మీయ జీవితాల క్షేమము కొరకు కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలు జరుగుతూనే ఉండాల. భర్త తన బాధ్యతలు ఎరగాలి, భార్య తన బాధ్యతలు ఎరగాలి, పిల్లలు కూడా తమ బాధ్యతలు ఎరగాలి, కుటుంబం ఆత్మీయంగా కట్టబడాల. ఎక్కడున్నాయండి ఈ రోజుల్లో? చూస్తుంటే అందరం మనకేమంటారో తెలుసు, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు, చెయ్యమంతే. ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు, చెయ్యమంతే. అలా అయితే ప్రభు అంటాడు, మన ద్వారా దేవునికి మహిమ రావాల్సిన అనుభవంలో ఆయన దుఃఖపడుతూ శత్రువుకు మీరు ఉపయోగకారులుగా మారిపోయారు. అందుకే సంఘం ఎప్పుడు వర్ధిల్లుతలతో తెలిసి జాగ్రత్త చూడండి. ఒక మంచి వివాహ వ్యవస్థ కట్టుబాటు సంఘంలో ఉన్నప్పుడు మొహమాటం లేకుండా చెప్పేయటమే. రెండవది, మందిర సేవ విషయంలో విశ్వాసులందరికీ ఒక నిర్ణయం ఉండాలి. మూడవది, సేవకుల విషయంలో మంచి నిర్ణయాలు లేదా మంచి సపోర్ట్ విశ్వాసం నుంచి ఉండాలి. వివాహం, మందిరం, సేవకుడు. చెప్పండి, వివాహం, మందిరం, ఈ 3 విషయాల్లోని 7 నిర్ణయాలు చేసుకున్నారు. ఆ నిర్ణయాలను ఒక నిబంధనగా రాసుకుని పెద్దల చేత ముద్ర వేయించారు. అయ్యా, మేము దీనిపై అనుసరించి నడుస్తాం, ఇది చేయకే దేవుని ఎదుడు దోషులమై శత్రువుకు దొరికిపోయా. లేదు, మన మందిరాన్ని మనం బాగు చేసుకుందాం, జీవితాలను బాగు చేసుకుందాం, కుటుంబాలను బాగు చేసుకుందాం, తిరిగి దేవుని ఏదైతే కట్టడలను నియమించాడో వాటన్నిటి ప్రకారం నడవడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చేసి వాళ్ళు ఫైనల్గా ఏమన్నారో చూడండి. 39వ వచనములో ఆఖరి లైన్, 39వ వచనములో ఆఖరి లైన్, మా దేవుని మందిరమును మేము, అందరూ చెప్పండి బిగ్గరగా, మా దేవుని మందిరమును ఎందుకు విడిచిపెట్టారు? పైవన్నీ చేయకపోవడం చేత. ఈ రోజులో కూడా చాలా మంది 3 నెలలు కనపడతారు, 4 నెలలు ఏంటంటే మందిరం నచ్చలేదండి, మీరు నా గురించే చెప్పారు, మీరు నా గురించే కావాలనుకుని చెప్తే సేవకుడు లెక్క. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్న దాన్ని వేరే విధంగా కోణంలో నువ్వు తీసుకుంటే అది నీ లెక్క. బాగా ఈ మాటలను గ్రహించాలని మనం చేస్తున్నాను. చివరికి వారు తీసుకున్న నిర్ణయం, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. చెప్పండి అందరూ, మా దేవుని మందిరాన్ని మేము బిగ్గరగా విడిచిపెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు మనం గమనించాలి. ఎందుకు విడిచిపెడుతున్నారు? చాలా మందికి ఏంటో తెలుసు, వీళ్ళు చేయాల్సింది, దేవునికి ఇవ్వాల్సినవి, మందిరానికి తీసుకురావాల్సింది తీసుకురారు. అది బాగాలేదు, ఇది బాగాలేదని వంకర పెట్టిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటి, నన్ను బాధలో ఉన్నప్పుడు నువ్వు పరామర్శించలేదు, ఏదో ఒక వంక. వాక్యం దగ్గరకు వస్తే మన లోపాలన్నీ తెలుస్తాయండి. అందుకే మధ్యాహ్న కాలపు వేళలో మనం అందరం కూడా నేర్చుకున్నాం. ఆ మాట చెప్తారు మిగిలిన రాని వాళ్ళు కూడా, మనుషులతో సహవాసం చేస్తే వాళ్ళ లోపాలు మనకు కనిపిస్తాయి, దేవునితో సహవాసం చేస్తే మన లోపాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఏది కావాలి? ఎదుటోడు లోపం కావాలా, నీ లోపం కావాలా? అచ్చా, నేను ఎప్పుడు పాపం చేయలేదు, నా అంత నికార్సైనడు ఎవడు లేడు అంటాం. నెంబర్ 1 నువ్వే. ఏ విషయంలో? అది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభుకు లోబడదాం. ప్రభుకు లోబడి, నీ చిత్తం చేస్తానయ్యా, ఇక నీ మందిరాన్ని నేను విడిచిపెట్టను. లేచి నిలబడండి, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. జనతనని వెళ్ళి త్వరగా అందరూ కూడా త్వరగా లేచి నిలబడదాం. లేచి నిలబడి కొన్ని ఆలోచన, అంటే ఈ చెప్పబడినటువంటి మాటలను మనసులోకి తీసుకుని ఒక చక్కటి నిబంధన, ఆ నిబంధన క్రింద ఒక 7 నిర్ణయాలు, వివాహం కానీ, మందిరం కానీ, సేవలో కానీ, ఇవే చెప్పబడ్డాయి ఆ 7 నిర్ణయాలు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభుకు లోబడుతూ 2 చేతులు పైకెత్తి, దేవా, నా ఇంటి నుండి ఇదిగో ఈ పొరపాట్లు ప్రారంభమయ్యాయి, దాంతో నన్ను మన్నించయ్యా, క్షమించయ్యా, కనికరించయ్యా, సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్న వాడనై నీ ఎదుటకు వచ్చాను. నా తలంపులన్నీ పొల్యూట్ అయిపోయాయి, అందుకే నీకు ఇష్టం లేని పనులన్నీ నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించు.
నన్ను క్షమించు. నేను చేశాను పొరపాటు, నా పిల్లల విషయంలో నేను చేయనిక, నా పిల్లల వివాహ విషయంలో తప్పటడుగు వేయను. రెండు చేతుల పైకి అందరూ కూడా ఒక మంచి నిర్ణయం. యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరు కూడా ఒక మంచి నిర్ణయం. దేవా, మా జీవితాల్లో మీరు కలుగు చేసుకోండి. అందరూ కళ్ళు మూయాలా, ఎవరు మాట్లాడవద్దు, అందరు కళ్ళు మూయాలా, రెండు చేతుల పైకి ఎత్తాలా. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి నిర్ణయం దేవుని ఎదుట నీ బ్రతుకును సరి చేస్తుంది. ఆ నిర్ణయం మీద నిలబడితే నీ కుటుంబం బాగుపడుతుంది. అందులో నువ్వు నడుస్తూ ఉంటే నీ సంఘం ఉజ్జీవింపబడుతుంది. ఈ రాత్రి ఈ కూడికలలో దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ స్పష్టమైన మాటలను నువ్వు గుర్తెరిగి చక్కటి నిర్ణయం నువ్వు తీసుకో బిడ్డా. చక్కటి నిర్ణయం తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో మీరు చేసుకోండి. దేవుని చిత్తమా కాదా చూడండి పిల్లల వివాహాల విషయాల్లో. యవనస్తులారా, దేవుని చిత్తమా కాదా ప్రభువుని అడిగి తెలుసుకోండి. ఆకర్షణలకు లోబడకండి. సంఘ క్షేమము కొరకు ఒక అడుగు ముందుకు వేయండి. నువ్వు వేసే ప్రతి తప్పటడుగును బట్టి సంఘం సాక్ష్యం పోతుంది, సంఘములో పవిత్రత పోతుంది, సంఘములో నిబంధన పోతున్నది. మనకు నచ్చినవి అన్ని చేసి దేవా దేవా అని మందిరంలోకి వచ్చి ఏడిస్తే పనులు జరగవు. దేవుని మహింపరిచే పనులు చేస్తేనే మందిరానికి క్షేమం. దేవునికి అనుకూలమైన పనులు చేస్తేనే. అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం, దేవా నీకోసమే జీవిస్తా, వాక్యము కొరకే బ్రతుకుతా, సంఘక్షేమము కొరకే బ్రతుకుతా, నా తలంపులను మార్చుకుంటాను, నా నిర్ణయాలను వాక్యానికి విరుద్ధంగా ఉంచనిక, నా నిర్ణయాలను వాక్యానుసారంగా మలుచుకుంటానైనా అని హృదయపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. డి మేజర్. థ్యాంక్ యూ లార్డ్. యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. టెంపో ఒక రెండు పెంచండి. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. చూద్దాం అందరం బిగ్గరగా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుట. ఈరోజు నేను నిర్ణయం, దేవుని చిత్తం మాత్రమే జరగాలి. నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు
దినములంతా కురికి పని చేసేదా నీకోసం దేవా, జీవించు దినములంతా కురికి పని చేసేదా, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడదా, తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడదా. ఎప్పుడయ్యా నిన్ను చూచెదను, ఎప్పుడయ్యా నిన్ను చూచెదను, నామది తప్పించరే, నామది తప్పించరే. తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా, నా సంఘమంతటిని పరిపాలించుమయ్యా, నా ఇంటినంతటిని పరిపాలించుమయ్యా, నా ఇంటినంతటిని పరిపాలించుమయ్యా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం నాగాలి. తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా కల్పనయంత నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే. నీ కోసం
జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. తలంపులెల్లా తపనయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. అందరి చేతుల పైకెత్తుదాం. చిన్న ప్రార్థన చేసి ముగించే ముందు, ఎవరైతే ఈరోజు ఇది అందరి నిర్ణయం అయి ఉండాలి, ప్రభా నీ చిత్తం అన్ని విషయాల్లో చేస్తాను, వివాహ విషయాల్లోనూ, మందిర విషయంలోనూ, సేవ విషయంలోనూ, వాక్యం ఏం చెబుతుందో అది నేను చేసేలాగా, వాక్యానుసారిగా నన్ను మార్చేలాగా ప్రభువా నాయనా నా మీద దయ చూపించండి. ఈరోజు ఒక స్థిరమైన నిబంధన నీతో చేస్తున్నా, ఒక స్థిరమైన నిబంధన, రద్దు చేయచాలని నిబంధన, మధ్యలో మానివేయలేనటువంటి నిబంధన, ఒక స్థిరమైన నిబంధన నేను చేసుకోవాలనుకుంటున్నాను. దయతో నన్ను మన్నించు ప్రభువా. అందరూ చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి చిత్తం, దేవుని చిత్తము చేయడంలో ఒక స్థిరమైన నిబంధన నేను కలిగి ఉండాలని మీరు ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉంటే, అలాంటి వారు మాత్రమే మీ ముందుకు రండి. మీ స్థలాలు వదిలి దయచేసి అలాంటి వారు మాత్రమే ముందుకు రండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. త్వరగా అందరూ చేతుల పైకెత్తగా, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చిత్తం మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను. తలంపులెల్లా నా తపనంతా ఆయన చిత్తం చేయటయే. ముందుకు రావాల్సిన పర్లేదు. ఇదిగో కుడి వైపున కొంచెం ఖాళీ స్థలం ఉంది, మీరున్న స్థలంలో నుండి అక్కడికి పక్కకి వెళ్ళి నిలబడండి. మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. త్వరగా దేవుడు ఈ రాత్రి చాలా స్పష్టంగా, తేటగా, బహుతేటగా మీ అందరితో మాట్లాడాడు. నా కుడి వైపున, ఎడం వైపున కాదు, కుడి వైపుకి రండి. నా కుడి వైపుకి రండి. ఆ ఖాళీ స్థలంలోనికి వెళ్ళాలి. ఆ ఖాళీ స్థలంలోనికి తలంపుల్లో జీవితం అంతా ఆయన చిత్తమే నేను చేస్తాను. వాక్యం ఏం చెబుతుందో అదే చేస్తాను. నా జీవితాన్ని రద్దు చేసుకునేలాగా, లేదా రద్దు చేయచాలని నిబంధన ఇక నా బ్రతుకులో ఉండకూడదు. ఒక స్థిరమైన నిబంధన. త్వరగా మీలో ఎవరైనా కానీ దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శించి ఉండగా, మీతో స్పష్టంగా మాట్లాడి ఉండగా, ఒక ఖచ్చితమైన నిర్ణయం, స్థిరమైన నిర్ణయం, ఒక నిబంధన ఈ రాత్రి ప్రభు ఎదుట మనం కలిగి ఉందాం. మిగిలిన వారందరూ రెండు చేతులు పైకెత్తుకుని అలానే ఉండండి. ఎవరైతే దేవుడు ఈ రాత్రి స్పెషల్ గా మీ హృదయాలను తాకాడో వారు మాత్రమే నా కుడి వైపుకు వెళ్ళండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, సంఘం యొక్క క్షేమం కుటుంబాల మీద ఆధారపడి ఉన్నదని, ఆ కుటుంబం పతనమైపోతే సంఘ క్షేమం కుంటుపడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా, తేటగా మా అందరితో మాట్లాడావు. ఇశ్రాయేలీలు పొరపాట్లు చేశారు, మేము చాలా పొరపాట్లు చేశాం, వాళ్ళకంటే ఎక్కువ పొరపాట్లు చేశాం. కానీ మా బ్రతుకుల్లో కొన్ని అవకాశాలు ఇస్తారు సరి చేసుకోవడానికి. ఈ రాత్రి అదే అవకాశం మా మధ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఒక స్థిరమైన నిబంధన క్రిందకు రావడానికి, ఓ చక్కటి నిర్ణయాల మధ్య నిలబడడానికి, ఇదిగో ఈ ప్రజలందరి మధ్య మీ హస్తమును చాపి వారి హృదయాలను తట్టిన నీ ప్రేమ కొరకు వందనాలు. వారిలో కొద్దిమంది ప్రత్యేకముగా తాకబడిన వారే ఒక చక్కటి స్థిరమైన నిబంధన నిర్ణయం చేసుకుని నాయన దాన్ని నెరవేర్చడానికి నీ వైపు చూస్తున్నారు. వారి మీద నీ హస్తమును చాపి జీవితకాలం అంతా ఈ స్థిరమైన నిబంధన క్రింద నిలచి